దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో ఈ కృపా వాగ్దానంని ఏకీవిస్తున్న మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు. బాగున్నారా? ఈ ఉదయకాలం ప్రార్థన చేసుకుని దేవుని సన్నిధిలో వాగ్దానం కొరకు కనిపెడుతున్నారా? మీ కుటుంబానికి క్షేమం కలుగును గాక, మీ కుటుంబంలో నెమ్మది కలుగును గాక, ఈ బిడ్డల జీవితాల్లో గొప్ప ఆశీర్వాదాలు మీరు చూచుదురుగాక. ఈ దినాన్ని దేవుడు మనకిస్తున్న వాగ్దానం రూతు గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం. కాబట్టి నా కుమారి భయపడకము, నీవు చెప్పినదంతయు నీకు చేసేదను. దేవుడు మన జీవితాల్లో మన కుటుంబాల్లో ఆయన కార్యాలు చేయాలి అంటే రూతు అనే సహోదరి ఏ విధంగా ఆ దినాలలో మంచి ప్రవర్తన కలిగి సత్ప్రవర్తనతో తన వారందరినీ ఏ విధంగా ఆకర్షించుకుందో, అంటే తన పుట్టింట్లో మంచి ప్రవర్తన కలిగి ఉంది, తన అత్తవారింట్లో మంచి ప్రవర్తన కలిగి ఉంది, తన అత్త దగ్గర ఎంతో ప్రేమతో మాట్లాడుతూ నీ దేవుడే నా దేవుడు, నీ జనులే నా జనులు, నీవు వెళ్ళిన చోటికి నేను వస్తాను అని ఏ విధంగా గొప్ప ప్రమాణం చేసుకుని ఒక గొప్ప తీర్మానంతో మంచి ప్రవర్తన కలిగి తన అత్తను అనుసరించి వచ్చిందో, తన తెలియని ప్రాంతానికి వచ్చినప్పటికీ కూడా అక్కడ కూడా మంచి ప్రవక్తన నీతి ప్రవక్తన కలిగి జీవించిందో, ఏ విధంగా ఆ విధంగా జీవించినటువంటి రూతు జీవితంలో దేవుడు గొప్ప మేలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఇక్కడ గొప్ప వాగ్దానం ఏంటంటే, నా కుమారి భయపడకు, నీవు చెప్పినదంతా నీకు చేసేద్దాం. ఎందుకంటే మనం దేవుని సన్నిధిలో మంచి ప్రవర్తన కలిగిన వారంగా ఉండి దేవుని సన్నిధిలో మనం కనిపెట్టి అడిగినప్పుడు, ఆయన గవిని యొద్ద కాచుకొనినప్పుడు, మనం ఏది అడిగినప్పటికీ మన ఆలోచనలన్నీ కూడా ఆయన సఫలం చేసి మన ఉద్దేశాలు నెరవేర్చి మనం అడిగినదన్నీ కూడా ఆయన నెరవేర్చడానికి ఇష్టపడుచున్న ఉన్నతమైన దేవుడు. కాబట్టి అటువంటి దేవుణ్ణి కలిగి ఉన్న మనము ధన్యులమై ఉన్నాం. ఆయన దగ్గర మన అవసరాలన్నీ విన్నవించుకుని మన మంచి ప్రవర్తన ద్వారా, మన మంచి క్రియల ద్వారా ఆయన సంతోషపెట్టినట్లయితే దేవుడు తప్పనిసరిగా మన జీవితాల్లో మన కోరికలన్నీ నెరవేర్చి మనల్ని ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. ఈ దినాన్ని దేవుని సన్నిధిలో నీ ప్రవర్తన ఏ విధంగా ఉన్నది, ఏ విధంగా దేవుని సన్నిధిలో నువ్వు అడుగుతున్నావు, దేవుడు తప్పనిసరిగా నీ కోరికను ఆయన సఫలం చేయడానికి ఇష్టపడుతున్నాడు. చిన్న ప్రార్థన. మహిమగల దేవా, ప్రేమ స్వరూపి ప్రభువా, నాయన ఆనాడు రూతు మంచి ప్రవర్తన కలిగి ఉన్నది కాబట్టి ప్రభువా, దేవా తను అనుకున్నది ఆశించినది అయ్యా పొందుకోగలిగింది ప్రభువా. ఇది నాని ప్రభు అటువంటి మంచి ప్రవర్తన కలిగి నీ సన్నిధిలో కూడా ప్రభువా మేము ప్రార్థించినప్పుడు ప్రభువా మా ఉద్దేశాన్ని సఫలం చేస్తానని వాగ్దానం చేస్తున్నావయ్యా. ఇదిగో నాయన నీ బిడ్డలు ఏ విధంగా నాయన నీ సన్నిధిలో అయ్యా వారి ప్రవక్తను కలిగి ఉన్నారు, ఏ విధంగా నిన్ను అడుగుతున్నారో, ఏ విధమైన కోరికలతో నీ సన్నిధికి వచ్చారో అయ్యా ఉదయకాలం వారి కోరికలు సఫలం చేయండి, వారి ఆలోచన యావత్తు కూడా సిద్ధింపచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.